ప్రియమిత్రులు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలని కోరుకుందామండి. ఎవరి తప్పులు వారు తెలుసుకోవడానికి వేరే సాక్ష్యం అవసరం లేదండి. మన మనస్సాక్షే అంటే మన అంతరాత్మే చాలు. టీవీ సీరియల్స్‌లో, సినిమాల్లో చూపిస్తుంటారు కదా! అంటే మనలాంటి మనిషే మన ఎదురుగుండా వచ్చి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్తుంటాడు. చూస్తుంటాం కదా! రోజు చూస్తుంటాం కదా! అందువల్ల ఆ మనస్సాక్షి చెప్పే సాక్ష్యం తప్పంటే తప్పు చెప్తది, ఒప్పంటే ఒప్పు చెప్తది. మనం కరెక్ట్‌గా ఫాలో అయితే చాలా వరకు తప్పులు చేయకుండా ఉంటాం. అలా మన తప్పులు మనం తెలుసుకోకుండా ఇతరులను విమర్శించడం కూడా తప్పే. అలాగే మన ఆచరించకుండా ఇతరులకు సలహాలు, ఉచిత సలహాలు ఇస్తుంటాం గదా! అంటే మీరనుకోవచ్చు నువ్వివ్వట్లేదా అని. అదే అలాంటివి మనం ఆచరించాలి. నేను చెప్పే విషయంలో పాయింట్ అది. మనం ఆచరించకుండా అంటే సపోజ్ నేను ఆచరించకుండా మీకు చెప్పడం గూడా అర్థం లేని పని, వ్యర్థ ప్రయాస. సాధ్యంత వరకు ఆచరించింది చెప్పాలి. చెప్పేది ఆచరించాలి. మరి మీకు ఈ మాటలు నచ్చితే నా మాటలన్నీ ఇలాగే ఉంటాయండి. డే టు డే అబ్జర్వ్ చేసేవి చుట్టుపక్కల చూసి అలాగే చూసి చెప్తుంటాను. అది మరి మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి ఈ వీడియోని దయచేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.